వెలుగుమట్ల బాధితులకు సంబంధించినటువంటి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నడుస్తూ ఉన్నది. వీళ్ళను కూడా భద్రంగా ఒక పక్కన దాపెట్టి తర్వాత ఈరోజు వీటికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వెలుగుమట్ల బాధితులను కూడా బయటకు వచ్చి మాట్లాడే హక్కు లేదా అంటూ కూడా ప్రజా సంఘాలు మాట్లాడుతూ ఉన్నటువంటి విషయం. మనతో పాటు వెలుగుమట్లకు సంబంధించినటువంటి బాధితురాలు ఉన్నారు. అమ్మా, అసలు ఎన్ని సంవత్సరాల కింద కట్టిరు? అసలు ఎన్ని ఏళ్ళ నుంచి అక్కడ నుంచి ఉంటుంది? 10 సంవత్సరాలు అవుతుంది సార్. 10 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. 10 సంవత్సరాల నుంచి ఉంటున్నాం కానీ 10 సంవత్సరాల నుంచి కూడా కరెంటు లేవు, నీళ్లు లేవు, రోడ్లు లేవు. అది పెద్ద అడవి సార్. అడవి అయినా కానీ మేము శుభ్రం చేసుకొని దానికి చెట్టు కొట్టి పుట్టగొట్టి మొత్తం శుభ్రం చేసుకొని మనిషికి 100 గజాల లెక్క 1895 మందికి సార్. 62 ఎకరాల 7 కుంటలు, 147, 148, 149 సర్వే నెంబరు. మాకే అది అద్దులు తేల్చి ఇవ్వమని 100 సార్లు కలెక్టర్ కాడికి పోయాం సార్. కలెక్టర్ కాడికి పోయినాక ఎంఆర్ఓ కానీ ఆర్ఏ కానీ ఎన్నోసార్లు అడిగాం సార్. అయినా కానీ పట్టించుకోలేదు. పట్టించుకోకపోయినా కానీ సరే అయినా కానీ కరెంటు నీళ్లు లేకపోయినా కానీ మేము అక్కడే నివసించుతున్నాం సార్. మా సొంతంగా రూపాయి కూడేసుకొని మేము పోల్స్ తెచ్చేసుకున్నాం సార్. అంతకుముందు స్కూల్లో డీవీ ఉంది సార్. ఆ డీవీ కానించి కరెంట్ లాక్కున్నాం. ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల దాకా కరెంట్ లాక్కొని పెట్టుకుంటే ట్యాప్కి వచ్చి వైర్లు కట్ చేసుకెళ్ళేవాళ్ళం. అయినా కానీ మేము రోజుకి 5గురం 10 మంది కాపలా ఉండేవాళ్ళం, పని పోయేవాళ్ళం. ఇవాళ మేము ఒక 5గురం కాపలా ఉన్నామంటే రేపు ఇంకొక 5గురు ఒకరు పని పోతే ఒకరు కాపలా ఉండేవాళ్ళం సార్. అయినా కానీ ఇట్లా పెట్టుకుంటున్నారనేసి అక్కడున్న డీవీ కూడా తీపిచ్చి లోన్ పెట్టించారు సార్. ఇప్పుడు కరెంటు లేదు, నీళ్లు లేవు, మాకు రోడ్లు లేవు. లేకపోయినా కానీ మాకు అన్ని వసతులు ఉంటే ఇంటికాడ ఇళ్ళ స్థలాలు ఉండి భూములు ఉంటే అంత ఇబ్బంది ఎందుకు పడాలి సార్? అక్కడ లేదు సార్, కబ్జా చేసింది కాక అది మాకు బుధాన్ బోర్డు వాళ్ళు ఇచ్చారు సార్. ఇనోబా నవోదయ కాలనీ అని ఇనోబా గారు ఇచ్చిన భూమి, అది దానం చేసిన భూమి, అడిగిన భూమి దానం మాకు ఇచ్చారు సార్. అది మేము కబ్జా చేసింది కాదు. కబ్జా చేసిన భూమి అయితే ఒక నైట్కు నైట్ ఎప్పుడో అర్ధరాత్రులు వచ్చి కట్టుకుంటారు. కబ్జా చేసిన భూమిలో 10 సంవత్సరాల నుంచి ఎట్లా ఉండనిస్తారు సార్? ఉండిస్తారా? 10 సంవత్సరాల నుంచి ఉండనియరు కదా. ఆ రోజే నువ్వు 10 సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు 1 సంవత్సరం కాకముందే నీకు కనపడింది కాదు కదా. మేము వచ్చినాకే కలెక్టర్ ఆఫీస్ వచ్చింది. నీ కలెక్టర్ ఆఫీస్లో పని చేయడానికి మేమేం వచ్చినాం? నీ ఆఫీస్ దుడవడానికి మేము పోయి చేస్తే మీరు ఆఫీస్ అద్దపు రాత్రి పోయి చేసినాం సార్. మీ ఆఫీస్లో పని నైటు సాయంత్రం 7 గంటల పోయి 1 గంట దాకా చేసి వచ్చాము వాళ్ళం ఆఫీస్లో పని తుడవడానికి పోయి. నీకు ఆయాలు కనపడలేదా? పేదోళ్ళు ఆయాలు వీళ్ళు అరువులు కాదు, వీళ్ళు ఇక్కడ ఉండొద్దని కనపడలేదా సార్? ఆ రోజు కనపడిన వాళ్ళు ఈ రోజు వచ్చి ఎట్టుకోవాల్సి అనిపించింది సార్. వాళ్ళకి 3 మంత్రులు ఏమలే, మాకు 3 మంత్రులు ఉన్నారు, ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు మాకు సాయం చేస్తారు అనుకొని మేము ఆశపడి ఓట్లు వేస్తే గెలిచి గద్దెలెక్కి కూర్చొని మమ్మీ నేలమట్టం చేశారు సార్. మాకు ఎందుకు సార్? వాళ్ళు మంత్రులు ఉన్నారని చెప్పుకోవటం తప్ప ఎందుకు ఉద్ధరిస్తున్నారు సార్? పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాచీలు చేయడానికి వచ్చి ఏమైనా చూసి మిమ్మల్ని కూలగొట్టినట్టు సార్? పొంగులేటి శ్రీనివాసరెడ్డి బిడ్డపల్లికి వాచీలు ఇచ్చినట్టు ఇచ్చారు సార్. ఇచ్చారు కానీ మేము వెళ్ళలేదు సార్. అంటే కొంతమంది వెళ్ళారు సార్, అందరు ఒకలాగా ఉండరు కదా. కొంతమంది వెళ్ళారు సార్. వెళ్ళిన వాళ్ళకి వాచీలు కూడా ఇచ్చారు సార్. వాళ్ళు ప్రేమగా తెచ్చి కూడా పెట్టుకున్నారు సార్. మరి మా ప్రేమకు పెట్టుకున్న ఇళ్ళని కూడా కూల్చారు. అసలు నా మనసులో నీ మనసులో అనేది కాకుండా ప్రేమకు పెట్టుకున్న ఇళ్ళని కూల్చారు. వాళ్ళ వాచీలు వాడిని ఆడే పెట్టొచ్చారు. కేసీఆర్ గతంలో కూలగొట్టిండు, మేము మొట్టమొదటగా కూలగొట్టలేదని చెప్పి చెప్తున్నాం. లేదు సార్, వాళ్ళు కేసీఆర్ చూసి చూడనట్టుగా వదిలేశారు సార్. కేసీఆర్ ఉన్నప్పుడు మా పక్కనే పెద్ద మీటింగ్ పెట్టారు కానీ ఆయన ఆ రోజు ఎలాంటి మా మీద ఇంతవరకు అయితే ఏమీ లేదు సార్. చూసి చూడనట్టుగా వదిలేశారు ఆయన. కానీ ఏనొచ్చిండు మొత్తం నేలమట్టం చేసేసిండు. అసలు మాకు ఏమైనా కానీ సాయం చేసింది లేదు. మాకు మా ఓటు అవసరం వచ్చినప్పుడే మా ఇంటికి వచ్చి అడుక్కున్నారు సార్. అమ్మ అక్క అయ్యా చెల్లె అక్క చెల్లె అనుకుంటూ వచ్చి అడుక్కున్నారు. కానీ ఈరోజు మమ్మీనే ఇంత మోసం చేస్తాడు అనుకోలే, నమ్మించి మోసం చేసి గొంతు మీద కాలేసి తొక్కినట్టు చేశారు సార్. పిల్లల చదువులు ఎట్లమ్మా? అంటే మీ పిల్లలు ఇప్పుడు పుస్తకాలు చాలామంది దాంట్లో ఇరికిపోయినాయి. పిల్లల 10th క్లాస్ ఎగ్జామ్స్, ఇంటర్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎలా అంటే మరి ఎట్లా పిల్లల భవిష్యత్తు, పిల్లల చదువులు ఎంత? పిల్లల చదువులు కూడా నాశనం చేశారు సార్. పిల్లల గురించి అసలు చాలా మంది పిల్లలు సార్, చదువుకునే పిల్లలు కనీసానికి బుక్కులు కూడా తీసుకొని వెళ్ళే సార్ వాళ్ళని పిల్లల్ని అన్యాయం చేసింది సార్. ఇప్పుడు పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు చదువుకోకపోతేనేమో లోకం ఒకలాగా చదువురాని పిల్లలు అనేసి అట్లా అంటారు.
ఈ 10th ఎగ్జామ్ రాయబోయే మూమెంట్లో ఇట్లా చేసి కనీసానికి ఒక బుక్ కూడా తీసుకొని వీళ్ళే పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. వాళ్ళని బాగా ఇబ్బంది పెడుతున్నారు. మాకు అదే స్థలంలో మాకు ఎట్లయితే కూలగొట్టారో మాకు అదే స్థలంలో కావాలి, అక్కడే మాకు నష్టపరిహారం కట్టియాలని కోరుకుంటున్నాం సార్. అంటే అధికారులు ఎవరైనా వచ్చారు అమ్మ, ఎంఆర్ఓలు, రెవెన్యూ? రాలేదు సార్, ఏ అధికారి రాలేదు, ఒక ఎంఆర్ఓ గారు రాలేదు. ఎంఆర్ఓ గారు రెండో రోజు కొంచెం ఉంటే కూలగొట్టడానికి వచ్చిన రోజు సాయంత్రం పూట వచ్చారు సార్. వచ్చారు, మా వాళ్ళు ఏం చేశారు, ఒక అతను సార్ ఆగండి సార్ అని ఆపారు. ఎంఆర్ఓ గారు కారు, ఆర్డీఓ గారు కారు. ఆగండి సార్ అని ఆపితే అట్లా ఆగినట్టుగా ఆగారు. ఆగితే సార్ మరి మా పరిస్థితి ఏంది సార్, ఇట్లా ఇంత దారుణం చేశారు, మా పరిస్థితి ఏంది సార్ అని అంటే కనీసానికి మీ ఒక్క మాట కూడా నోరిప్పి చెప్పకుండా ఎమ్మటే మళ్ళీ గ్లాస్ వేసుకొని వెళ్ళిపోయారు సార్. ఇన్ని రోజులు 10 సంవత్సరాల నుంచి కరెంట్ లేకుంటుంటే పట్టించుకోలేదు. ఇవాళ కూలగొట్టిన ఇల్లు మట్టి ఎత్తడానికి లైట్లు పెట్టుకొని ఎత్తన్నారు సార్. లైట్లు పెట్టుకొని నైటు ఇప్పుడు మట్టి తోలుతున్నారు. మనుషులు ఉన్నప్పుడు కరెంట్ ఇవ్వటానికి బుద్ధి పుట్టలే. ఇప్పుడు మాత్రం వాళ్ళ ప్రవేశం కోసం వాళ్ళ కోసం లైట్లు పెట్టుకొని మట్టి ఎత్తుకుంటున్నారు సార్. మీ ఇల్లు కూడా కూలగొట్టి రమ్మదాన్ని? మా ఇల్లు కూడా కూలగొట్టారు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? మేము 10 సంవత్సరాల నుంచి ఉంటాము. కేసీఆర్ కూలగొట్టిన గతంలో అని చెప్పి మాట్లాడుతున్నారు. లేదు కేసీఆర్ ఉన్నప్పుడు కొంచెం మేము కరెంటు తొలగించినా చూసి చూడనట్టు వెళ్ళిపోయింది. కానీ ఇంత దౌర్జన్యం లేదు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, అసలు నేలమట్టం చేసి పడేసిండు, మమ్మల్ని అందరూ రోడ్డుకి ఇడిచిండు. అంటే అప్పుడు మాకు ఆర్డర్లు ఉన్నా ఇవ్వలేదని అనుకున్నాం. కానీ మాకు మంత్రి సీనన్న అయితే మాకు అన్ని ఆర్డర్లు ఉన్నాయి, అన్నీ ఇస్తాడు అనుకున్నాం. కానీ వాళ్ళ కొడుకు పుట్టినరోజుకో ఏమో మాకు గడియారాలు పంచారు బిడ్డ పెళ్ళికి. కానీ మాకు ఇవ్వలేదులే, మా వాళ్ళ ఇళ్ళల్లో ఉన్నాయి. మా ఎలుగుమట్లు అయితే వచ్చినాయి అన్నీ, కానీ అన్నీ పంచారు. కానీ మా పిల్లలు కూడా వాటిని చూసుకుంటా పొద్దున్నే లేకటం, ఆయన దేవుణ్ణి చూసినట్టు చూసి స్కూల్కి వెళ్తున్నారు, వస్తున్నారు. కానీ ఇంత నేలమట్టం చేతలని మేము అసలు ఊహించలేదు. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, కేసీఆర్ ఉన్నప్పుడు నియంత పాలన, రేవంత్ రెడ్డి ప్రభుత్వమే మంచి ప్రభుత్వం అని మాట్లాడుతూ ఉన్నారు. దీని మీద వాళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు. వాళ్ళ గొప్పలు వాళ్ళకుంటే ఉన్నాయిలే, ఎవరికి కావాలి అబ్బ గొప్పలు? మాకైతే మా భూమి మాకే కావాలి. మేమైతే ఎక్కడికి వెళ్ళాం, మేమైతే ఆ భూమిలో నుంచి ఎటు వెళ్ళాం. మాకు ఇప్పుడు మా ఇల్లు కూలగొట్టినాక చెప్తున్నారు ఇంత రేటు అంత రేటు అని. మాకైతే ఆ రేట్ల గురించి మాకు తెలియదు. మేము పోరాడి తెచ్చుకున్నాం. మాకు అప్లికేషన్ పెడితే వచ్చింది భూదాన భూమి. మాకు 100 గజాలు ఇచ్చారు. మా 100 గజాలలో మేమే ఉంటాం. కానీ మాకు ఎక్కడో డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం, ఆడిస్తాం, ఏడుస్తాం. మాకు ఆ డబుల్ బెడ్రూమ్లు వద్దు, మాకు 5 లక్షలు వద్దు, మాకు అసలు ఏమీ వద్దు. అంటే పిల్లల చదువులు ఎట్లమ్మా? ఇప్పుడు పుస్తకాలు దాంట్లోనే ఉండిపోయి అందులో వెళ్ళిపోయినాయి. అసలు సామానే తీయలేదు. ఇంకా మేమేం తీసాం? ఆ దోజర్లు వస్తాను అని అడ్డుకుందాం వెళ్తే మమ్మల్ని ఈడ్చుకెళ్ళి బండ్లో ఇసిరేసారు. అసలు ఇట్లా ఈడ్చుకొని పోయారు. సామాన్లు ఉన్నాయి మేడం, మా సామాన్లు తీసుకుంటామన్నా కానీ తీసుకొని ఇవ్వలేదు. లేదమ్మా రేకుల షెడ్ల వరకే గోలేస్తారు, మంచి ఇళ్ళు ఉంటాయి అన్నారు. మంచి ఇల్లు లేవు, అన్నీ లేవు, మొత్తం నేలమట్టమే చేశారు. అన్నీ కూల్చినాక అప్పుడు మమ్మల్ని తీసుకొచ్చారు. అంత దారుణం అంటే అసలు చెప్పుకోలేము. అసలు మేము మమ్మల్ని తీసుకెళ్ళేటప్పుడు ఇల్లు ఉన్నాయి, మమ్మల్ని తీసుకొచ్చాక మొత్తం కూల్చేశారు. అంత దారుణం చేశారు. అంత పేదోడం అంటే అంత మేము అసలు పనికి రాకుండా పోయాను. పేదోళ్ళు కాదు, ఆడ పైసలు ఉన్నోళ్ళే ఉన్నారు, కబ్జాలు పెట్టారని మాట్లాడుతున్నారు. లేదు వాళ్ళు ఆ భూమిని తీసుకోవాలని ఎన్నో చెప్తున్నారు. పేదోడి మీద 10 రాళ్ళు ఎత్త వాడే ఇంకా బురదలు పడిపోతాడు. బురదలు పడి ఉన్నారుగా, వాళ్ళు ఎగడు ఎట్టయినా అనుకుంటారేమో. కానీ ఈ పేదోడు పవర్ ఏందో అసలు మేము పోరాడిన దాకా, మేము అసలు ఆ భూమి వచ్చిన దాకా మేము పోరాడతాం. మేము ఇక్కడి నుంచి కాదు ఢిల్లీ దాకైనా పోతాం, మా భూమి మాకు వచ్చేదాకా.